హాయ్ అండి. వెల్కమ్ టు సౌజస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను బ్రాస్ ఐటమ్స్ అలాగే కంచు ఐటమ్స్ చూపిస్తానండి. అది కూడా ఎక్కడంటే వెస్ట్ గోదావరిలో ఫేమస్ అండి, అజ్జరం అనే ఊరు. అజ్జరం అనే ఊరు అంటే మనకి ఇత్తడి సామాన్లకి ఫేమస్ మాట. అక్కడే మనకి తయారు చేస్తారు. ఆ ఊర్లో నేను వెళ్ళి షాపింగ్ చేశాను. అప్పుడు సరదాగా ఈ వీడియో తీసాను అనమాట, మీ అందరికీ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని. అజ్జరం ఒక విలేజ్ అండి. అది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పెరవలి మండలం, తణుకుకి దగ్గరలో ఉంటుంది. తణుకుకి ఒక 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అజ్జరం అనే ఊరు. అజ్జరం అంటే మనకి ఇత్తడికి ఫేమస్ మాట. ప్రతి ఇల్లు మనకి ఇక్కడ ఇత్తడి తయారు చేసే షాప్స్ లాగే ఉంటాయి మాట. ఇళ్ళల్లోనే షాపులు ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చూపించేది కూడా మున్సిపు గారు కొట్టని ఉంటుంది. ఇది కొంచెం మనకి ఫేమస్ ఈ అజ్జరంలోను. ఇదే కదండి, చాలా షాప్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఒక షాప్ అనే కాదు, వెళ్ళినప్పుడు మనం 4 షాపులు తిరిగితే మనకి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోవచ్చు. నేను ఇక్కడ ఒక 2-3 షాప్స్ మీకు కవర్ చేసి ఆ వీడియో తీశాను. ఇత్తడి సామాన్ల రేట్ల గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే మనకి, అలాగే ఇక్కడ అజ్జరం ఊర్లో ఉన్న షాప్స్లో రేట్లకి చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ హోల్సేల్ షాప్స్ కదా, మనకి రేట్లు కొంచెం తక్కువగానే ఉంటున్నాయి. మనం చూసుకుని తీసుకోవచ్చు. వెయిట్ని బట్టి వీళ్ళు ఇస్తారండి. వెయిట్ బట్టి మనకి ఆ ఐటమ్ ప్రైస్ ఉంటుందన్నమాట. ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్, అలాగే మనకి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నీ ఏవి A to Z అన్నీ ఉన్నాయండి ఇతర సామాన్లు. ఇక్కడ చూస్తున్నారు కదా హారతి ఇచ్చేది, ఇది వచ్చి మనకి ప్రైస్ 150 రూపీస్. ఏదైనా సరే మనకి వెయిట్ని బట్టి ఉంటుందండి ప్రైస్. అలాగే ఈ పీఠం చూస్తున్నారు కదా, ఈ పీఠం నాకు ప్రైస్ అంత ఐడియా లేదు, కానీ ఇది ఏంటంటే మనకి ఇలా విగ్రహాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గణేశాన్ని పెట్టి చూపిస్తున్నాను అనమాట మీకు. ఎంత అందంగా ఉందో చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఈ ఐటమ్స్ని ఎక్కువగా మనం డెకరేటివ్ ఐటమ్స్ కింద, అలాగే తులసమ్మ దగ్గర, దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాం కదా, ఈ రోలు, సనికిళ్ళు ఇవన్నీ. ఇవి కూడా మనకి ఇత్తడిలో ఉన్నాయండి. 1400 చెప్తున్నారు ఒక ఐటము, ఒకటేమో 1600 చెప్తున్నారు. చూసారు కదా ఇత్తడిది ఎంత బాగుందో. ఇలాగ మనకి కవరింగ్ ప్యాకింగ్లో ఉంది. మనకి నచ్చిన సెట్ తీసుకోవచ్చు. అలాగే ఇవి చూస్తున్నారు కదా, ఇవేనండి కంచు గంటలు. ఇప్పుడు నేను చూపించేది 550 రూపీస్ మాట. కొంచెం పెద్దగా ఉంది, చాలా బాగుంది సౌండ్ అయితే. మిగతావి చిన్నవన్నీ కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి దేవుడి విగ్రహాలు అయితే చిన్న వాటి నుంచి పెద్ద వాటి దాకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ మనకి వెయిట్ని బట్టేనండి. ఇవన్నీ కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉన్నాయి, అయినా సరే మనం తీసుకోవచ్చు. బయట మన టౌన్స్లో, సిటీస్లో రేట్లతో పోలిస్తే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ గంట అయితే మనకి బయట తగిలించుకోవడానికి డెకరేటివ్ పీస్ టైప్ మాట అండి ఇది. అలాగే చూస్తున్నారు కదా దీపారాజనవి, అలాగే లక్ష్మీదేవి విగ్రహాలు. ఈ బాక్స్ చూసారు కదా, ఇత్తడి బాక్సు చాలా బాగుంది. ఇది 110 రూపీస్. ఇది నేను ఎప్పుడు స్టీల్ బాక్స్ లేదు తప్ప, ఫస్ట్ టైం నేను ఇలా ఇత్తడి బాక్స్ చూస్తాం. చాలా బాగుంది అనిపించింది. ఇత్తడి, రాగి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రసాదం వేసుకోవడానికి బౌల్స్ అని ఇత్తడివి చూసారు కదా. ఇవి మనం డెకరేషన్ పీసెస్ కింద వాడచ్చు. ఇవి వాటర్ వేసుకుని ఫ్లవర్స్ వేసుకుంటాం కదండి, అలాగే ట్రేస్ ఉన్నాయి మనకి. ఈ ట్రేస్ ఏంటంటే మనకి వెయిట్ని బట్టి అని చెప్పాను కదా, 550 అలా పడుతుంది ఇవి. ఈ ట్రే అయితే చాలా బాగుంది. దేవుడికి సింహాసనాలు అయితే చాలా బాగున్నాయండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే సైజ్ అయితే 550 రూపీస్. అది చిన్నవి అయితే ఇంకా తక్కువ ఉంటాయి కదా. ఇవి కూడా మనం చిన్న చిన్న దేవుడి విగ్రహాలు పెట్టుకునే స్టూల్స్ ఇవి. ఇది అయితే 120 రూపీస్. ఇది మేము తీసుకున్నాము, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ చిన్నదైతే మరి ఇంకా తక్కువ ఉంటుంది అనుకుంటా రేటు. ఇవైతే డెకరేటివ్ పీసెస్ కింద బాగుంటాయి. అలాగే తులసమ్మ దగ్గర, దేవుడి దగ్గర కూడా పెట్టుకోవడానికి దీపాలు చాలా బాగుంటాయండి. ఇవి నేను 250 నుంచి స్టార్టింగ్ ప్రైస్ చూసాను. అవి ఇంకా పెద్ద పెద్ద సైజులు కొలితే మనకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఇది కూడా మనకు చాలా బాగుంది, లోటస్ షేప్లో వచ్చి దీపం. ఈ కుందులు కూడా అంతేనండి, మనకి స్టార్టింగ్ 70 రూపీస్ నుంచి ఉన్నాయి చిన్నవి. పెద్దవైతే 170, 190 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇత్తడి బిందులు, రాగి బిందులు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు ఎవరు కొనుక్కోవట్లేదు కదా ఈ బిందుల్ని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది మనకి ఉయ్యాలకి కట్టుకుంటాం కదండి, చెక్క ఉయ్యాళ్ళు అవి ఉంటాయి కదా, వాటికి తగిలించుకోవడానికి మాట ఇవి. చూస్తున్నారు కదా, ఇలా మనం
ఎలిఫెంట్స్ వచ్చి అవి తగిలించుకుంటాం కదా 4 సైడ్స్ మనం చెక్క ఉయ్యాలకి పెద్ద పెద్దవి అవి. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఇవేనండి షీట్స్. ఇవి ఏంటంటే వీళ్ళు వీటితోనే మనకు తయారు చేసి ఇస్తారన్నమాట. మనకి ఏ సైజ్ షీట్ కావాలంటే ఆ సైజ్ షీట్లతో చేస్తారు. ఎక్కువ మనకి ఇవి టెంపుల్స్కి వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ షీట్స్ని టెంపుల్స్కి యూజ్ చేస్తారంట. పూర్ణ కుంభాలు అలాగే ధ్వజస్తంభాలు ఉంటాయి కదండి వాటికి యూజ్ చేస్తారంట. ఇప్పుడు మీరు చూస్తున్నది హల్దీ ఫంక్షన్స్లో వాటిలో మనం బాగా యూజ్ చేస్తున్నాం కదా వాటర్ పోయటానికి. ఇది చాలా బాగుందండి. 350 రూపీస్ అంటే ఇది. అలాగే కృష్ణుడి విగ్రహం చూసారా ఎంత అందంగా ఉందో. ఈ విగ్రహాలు కూడా అంతేనండి, వెయిట్ని బట్టి మనకి ప్రైస్ ఉంటుంది. అసలు ఆ చెక్కడం అయితే చాలా బాగుంది. అసలు కృష్ణుడు విగ్రహాలు అలాగే వినాయకుడి విగ్రహాలు దేవుడు ఏవన్నా చాలా బాగున్నాయండి. ఇది 10 కేజీస్ పైన ఉంటుంది అనుకుంటా. మేము 5 కేజీస్వి తీసుకున్నాను. అవి అయితే 4500 పడినాయి ఒక్కొక్క విగ్రహం. కృష్ణుడి విగ్రహాలు ఎంతైనా అంత అందంగా ఉంటాయి కదండి. ఇలా పెద్ద విగ్రహాలు పెట్టుకోవడానికి కింద స్టాండ్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా బాగుంది. చూసారు కదా అసలు ఎంత బాగా మనకి డిజైన్ ఉందో. గంటలు వచ్చి కింద మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇవి పాలవెల్లి వినాయక చవితికి మనం కట్టుకుంటాం కదండి చెక్క వాటితోనూ ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్. ఇవి ఇత్తడివి అన్నమాట. ఇవి ఒకటి 1600 రూపీస్ ఇవి. వీటికి మనకి కుక్కలు కూడా బాగా ఇచ్చారండి ఫ్రూట్స్ అవి కట్టుకోవడానికి. చాలా బాగుందనిపించింది. తీసుకోవచ్చు, దీన్ని మనం ట్రై చేయొచ్చు. అలాగే ఇవి పూల సజ్జలు. ఇవి కూడా మనకి 250 నుంచి ఉన్నాయండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ప్రైజెస్ ఇవి. అలాగే ఇవి చూస్తున్నారు కదా కంచు గంటలు. ఇవి చిన్న చిన్నవి మనకి ఆవులకి దూడలకి కడతాం కదా అవి. ఇవి కూడా తీసుకున్నాము మా ఆవుకి కట్టుకోవడానికి. అలాగే చూస్తున్నారు కదా పోపుల డబ్బా ఎంత బాగుందో ఇత్తడిది. ఇది 350 రూపీస్ అండి. ఇది చూస్తున్నారు కదా మరచెంబు. ఇదివరకు బాగా వాడేవారు, ఇప్పుడు మనం ఎక్కడ వాడుతున్నాం ఇవన్నీ. ఇందాక చూపించాను కదా పూల సజ్జ, అలాంటిది ఇంకో మోడల్ ఇది. ఈ పసుపు కుంకుమ వేసుకునేది అయితే చాలా బాగుందండి. గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది. అలాగే ఇదిగో చూస్తున్నారు కదా ఇది జ్యువెలరీ బాక్స్. ఇది 250 రూపీస్ ఇవి. ఇది చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. నేను చూపించేది 250 రూపీస్ అంటే ఇది. అలాగే ఇది డెకరేటివ్ పీసు మన వాల్ హ్యాంగింగ్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన ముందు గేట్ దగ్గర అలాగే మన హాల్ ముందు గోడకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగే ఇవన్నీ కుందులండి. మనకి ఇవి 70 రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా కుంకుమర్ని. ఇది చిన్న పోపుల డబ్బా. ఇది 250 రూపీస్ ఇది. అలాగే చూసారు కదా ఈ సెట్. ఇది ప్లేట్తో వచ్చినవి, గిన్నె స్పూన్తో మనం ఐస్ క్రీమ్స్ అని అలాగే మనం ఏదైనా స్వీట్స్ డెజర్ట్స్ పెడతానికి చాలా యూజ్ అవుతుంది. చాలా బాగుంది కూడా చూస్తానికి. చాలా రిచ్ లుక్లో ఉంది కదా. మనకి ట్రేతో పాటు వచ్చింది. 6 బౌల్ సెట్ మాట ఇది. ప్రైస్ అడగలేదండి. ఇలా మనకి ముందు డిస్ప్లేలో పెట్టేసి ఉంటాయి. మనకి ఏది కావాల్సి అవి మనం అడిగితే వాళ్ళు ఎన్ని పీసెస్ అన్నా మనకి ఇస్తున్నారు. మ్యారేజెస్ పర్పసెస్ అవును ఏ ఫంక్షన్ అయినా సరే మనం బల్క్గా కూడా ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడ ఇంకొకటి, ఒక షాప్ దగ్గరికి వెళ్ళటం కన్నా ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. చిన్న పల్లెటూరు కదండి, పెద్ద ఊరేం కాదు. మనం ఒక 4-5 షాపులు తాయితీగా తిరిగి మనకి ఎక్కడైతే రీజనబుల్గా ప్రైజెస్ ఉన్నాయో అక్కడ తీసుకోవడం చాలా బెస్ట్. ఇది మనకి ఈజీగా తెలిసిపోద్దండి. ఆ సందులు ఈ సందులు ఎల్లక్కల అంతా ఒక చోటే ఉన్నట్టుంది షాప్స్ అన్నీ కూడా. మనం అలా వెళ్ళి తీసుకోవచ్చు మనకు నచ్చిన ఐటమ్స్ని. సీతారాముల విగ్రహాలు చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఇలా మనకి గుడిలో కన్నా లేకపోతే మన ఇంట్లో కన్నా మనం ఏ సైజ్ అంటే ఆ సైజ్ వాళ్ళు చేసిస్తారు. ఇవి గంటలండి. ఇక్కడ అజ్రానికి కంచు గంటలు చాలా ఫేమస్ మాట. మనం గంట కొట్టేటప్పుడు ఇంట్లో అయినా సరే గుడిలో అయినా సరే కంచు గంటలతోనే కొట్టాలంటండి గంట. అదే మంచిదంట మనకి. అలాగే చూస్తున్నారు కదా మనకి దేవుడికి సామాన్లు కావాల్సిన ఏ వస్తువులైనా ఇక్కడే ఉంటాయి. వినాయకుడు చూసారా డెకరేటివ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. కృష్ణుడు అవనివ్వండి, వినాయకుడు అవనివ్వండి, ఆవు దూడ బొమ్మలు, అలాగే చిన్న గిన్నె నుంచి పెద్ద గిన్నెల దాకా మనకి ఏ సైజు కావాల్సిన ఆ సైజులు ఉన్నాయి. ఇక చూస్తున్నారు కదా దేవుడి విగ్రహాలు. ఈ రాధాకృష్ణుల బొమ్మ అయితే చాలా బాగుందండి. ఇక ఇది దండ మాల మాట మనకి దేవుడి విగ్రహాలు వేసుకోవడానికి 220 రూపీస్ ఇది. మనకి విగ్రహాలకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇక చూసారు కదా ఇత్తడి గ్లాసులు. ఇదివరకు ఇప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను.
ఈ జోలా వినాయకుడిని నేను తీసుకున్నానండి. ఇది 1400 రూపీస్ ఇది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇవన్నీ నేను ఏం తీసుకున్నవన్నీ. ఇప్పుడు నేను చేపెట్టి చూపించాను కదా, అది డెకరేటివ్ పీస్ 800 రూపీస్ అంట. ఈ ఏనుగులు కూడా మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉన్నాయి. ఈ రాకింగ్ చైర్లో గణేష్ అయితే ఎంత బాగుందోనండి. 1200 రూపీస్ అంట. చాలా బాగుంది. కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది, కానీ చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. అలాగే మనకి ఇలాగా పీకాక్ డిజైన్స్తో వచ్చిన దీపపు కుందులు ఇవన్నీ మనం పూజ దగ్గరికి అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా మనం ఇలా పెద్ద పెద్ద పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు డెకరేటివ్గా అయితే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ లేని దేవుడి విగ్రహం అంటూ లేదండి. సరస్వతి దేవి మొదలు అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ఏనుగులు అయితే చాలా చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల దాకా ఉన్నాయి. మనం గిఫ్ట్ పర్పస్కి అయితే ఇలాంటివి చాలా ఇవ్వచ్చు. మనం బారసాల ఫంక్షన్స్కి, అలాగే బర్త్డేస్, పెళ్ళిళ్ళకి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ నుంచి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం మనం బల్క్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను చూసిన 2-3 షాప్స్లో వీళ్ళు కార్డ్స్ తీసుకోవట్లేదండి. మనం మనీ క్యారీ చేయడమే మంచిది. మరి వీళ్ళు కార్డ్స్ ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. కొంచెం ఎక్కువ పేమెంట్ అయితే కనుక గూగుల్ పే తీసుకుంటున్నారు ఒక్కొక్క షాప్లోను. ఒక్కొక్క షాప్లో ఆ గూగుల్ పే కూడా లేదు, ఓన్లీ మనీ ఇవ్వమంటున్నారు. మనం మనీ క్యారీ చేయడమే బెస్ట్ మనం ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు అజ్జరం. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే హాలిడే, అది కూడా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం ఒక షాప్తోనే కాకుండా ఒక 3-4 షాపులు తిరిగి ఎక్కడ రీజనబుల్గా ప్రైజెస్ ఉంటే అక్కడ మనం తీసుకోవడం మంచిది. అలాగే మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే రివ్యూస్ ఏ షాప్లో రివ్యూ బాగుంటే ఆ షాప్కి వెళ్ళొచ్చండి. మా ఊరికి అయితే చాలా దగ్గరండి అజ్జరం. 10 ఇయర్స్ పట్టింది నాకు ఈ అజ్జరం వెళ్తానికి. వెళ్ళాక అర్థమైంది, అబ్బా ముందే వెళ్తే ఎంత బాగుండని. మనకే కాదు, మనం ఊరు వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు కదా. నాకు తెలిసి బయట మన ఊళ్ళో మన సిటీస్లో చాలా రేట్లు ఎక్కువండి. ఈ ఊరితో పోలిస్తే చాలా హోల్సేల్గా అనిపించింది. ఎప్పుడన్నా ఈ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా కంపల్సరీ వచ్చి షాపింగ్ చేయొచ్చు అజ్జరంలోను. మనకే రేట్లు తేడా తెలుస్తుంది. అలాగే క్వాలిటీ అని ఏమీ లేదండి, వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ కదా. దాంట్లో మనం అసలు డౌట్ పడక్కర్లేదు. మనకి ఎవరికైనా వీలుంటే మటు కంపల్సరీ విజిట్ చేయండి అజ్జరం. మనకు కూడా చాలా చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఎన్ని ఐటమ్స్ చూసి, అబ్బాయి ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని. ఓకేనండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.